బాలకృష్ణకి ఒక షాక్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ప్రధానంగా ఆయన ఏం మాట్లాడాడు అంటే, మా అంతకుముందు కామినేని ఏం మాట్లాడాడో మనకు తెలియాలి. కామినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఆయన ఏం మాట్లాడాడంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని జగన్ అవమానించాడు, అతను ఒక శాడిస్టు, వేధించాడు సినిమా వాళ్ళని. సో చిరంజీవి వాళ్ళని రమ్మని అక్కడికి వెళ్ళినాక నేను కలవనని చెప్పి పేర్ని నాని సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన్ని పంపించాడు. దాంతో చిరంజీవి గట్టిగా నిలదీశాడు, నేను ఇంతమందిని అది పనిగా ప్రత్యేక ఫ్లైట్ లో తీసుకొస్తే కలవకపోతే ఎలాగని తీసుకొచ్చినాక గట్టిగా అడిగినాక అప్పుడు చిరంజీవి గారిని కలవడానికి ఒప్పుకున్నాడు. మొత్తంగా చిరంజీవి గారిని అవమానించాడు అనేది ఈ శాడిస్ట్ అని 2-3 సార్లు అనడం జరిగింది. దాని తర్వాత దానికి సమాధానంగా బాలకృష్ణ లేసి గాగుల్స్ ఏవైతే ఉన్నాయో పైన పెట్టుకొని ముద్దగా కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు వింటే ఖచ్చితంగా మనకి తాగొచ్చాడు అన్న అనుమానాలు అయితే అందరికి వచ్చాయి. కాకపోతే ఆయన జనరల్ గా కూడా అలాగే మాట్లాడుతుంటాడు. ఆయనకి స్పష్టంగా మాట్లాడే పద్ధతి తక్కువే, తడుముకుంటుంటాడు, పదాలు అవన్నీ ఉంటాయి. సో అలాగే మాట్లాడాడు. మాట్లాడింది ఏంటంటే ఎవడు అడగలేదు అక్కడ ఆ సైకోగాడిని, ఆ సైకోగాడే ఇలా చేశాడు అన్నట్టుగా మాట్లాడాడు. దాంతో పాటు ఇక్కడ ఎఫ్డిసికి సంబంధించి సమావేశానికి సంబంధించి లిస్టు తయారు చేస్తే నా పేరు 9వ పేరుగా ఎందుకు ఉంది, ఎవడు అడిగాడు మిమ్మల్ని నా పేరు యాడ్ చేయమని అని, నేను కందులో దుర్గేష్ కూడా ఫోన్ చేశాను, ఎవడే మిమ్మల్ని ఇది పెట్టమనిందని అని చాలా హార్ష్ గా మాట్లాడాడు. రెండోది, సభలో లేని ఒక పొలిటికల్ పార్టీ నాయకుడి మీద నాయకుడిని సైకోగాడు అని మాట్లాడడం, ఇతనేమో శాడిస్ట్ అని మాట్లాడడం అనేది దాని పట్ల విమర్శలు వచ్చాయి. సో దీంతో ఇమ్మీడియట్ గా చిరంజీవి ఎప్పుడు కూడా మామూలుగా తన మీద విమర్శలకు ఇంత వేగంగా స్పందించాడు. జనరల్ గా ఆయన ఎవరేమన్నా కూడా వాళ్ళ తమ్ముళ్ళు ముందు నాగబాబు లైన్లోకి వస్తాడు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ లైన్లోకి వస్తాడు, దాని తర్వాత మాత్రమే చిరంజీవి అవసరం అనుకుంటే మాట్లాడతాడు తప్ప చాలా సార్లు ఆయన మాట్లాడు. వీళ్ళిద్దరే మాట్లాడతారు, వీళ్ళిద్దరే మౌత్ పీస్ లాగా చిరంజీవి పనిచేస్తుంటారు. అదొక స్ట్రాటజిక్ గా వెళ్తారు, మనమే మాట్లాడడం కరెక్ట్ కాదని. కానీ ఈసారి రివర్స్ లో నాగబాబు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ ఫేవర్ అని చెప్పి ఇక్కడికి వచ్చేసాడు. చిరంజీవి ఇమీడియట్ గా ఒక లేఖ చేశాడు, అది కూడా ఆయన విదేశాల్లో ఉండి కూడా లేఖ రిలీజ్ చేశాడు. మామూలుగా అయితే కూడా చిరంజీవి చేస్తే ఏదన్నా ట్వీట్ చేస్తుంటాడు, కానీ ఈసారి డీటెయిల్ గా లేఖ రిలీజ్ చేశాడు. ఆ లేఖలో ఆయన చాలా బాధపడినట్టుగా కూడా అర్థమవుతుంది. తనని గురించి ఒక వ్యంగ్యంగా ఇలా మాట్లాడాడు బాలకృష్ణ అని, ఆయన ఏం జరిగిందో క్లియర్ గా చెప్పాడు. సో దాంతో దీన్ని వైసీపీ వాళ్ళు బలంగా ఉపయోగించుకున్నారు. ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, అంటే క్లియర్ గా ఈ వాక్యాలు ఇలా రాయలేదు కానీ జగన్ మమ్మల్ని అవమానించలేదు అనేది ఆయన చెప్పారు. దాంట్లో అంటే అవమానించి ఉండాలని చెప్పాలి, లేదు ఆయన నేనే ఫోన్ చేశాను ఆయనకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కు పేర్ని నానికి, ఆయన మాట్లాడుతానన్నాడు. దాని తర్వాత కరోనా టైం కదా, సెకండ్ వేవ్ ఉంది, మీరు 5 మంది అన్నారు, లేదు మేము 10 మంది వస్తామంటే సరే అన్నారు. మేము వెళ్ళాము, ఆయన జగన్ వచ్చాడు, మాట్లాడాడు, మావన్నీ విన్నాడు, చేస్తా ఉన్నాడు, చేశాడు, టికెట్ రేట్ తగ్గింపు జరిగింది, నీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరు వీరాకైనా నా చొరవ వల్లనే టికెట్ రేట్లు తగ్గాయనేది ఆయన క్లియర్ గా చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే కామినేనికి చిరంజీవి సమాధానం ఇచ్చాడు. అంటే నేను గట్టిగా అడిగితే ఆయన వచ్చేది కాదు, ఆయన రమ్మంటేనే మేము వెళ్ళాం, ఆయన వచ్చాడు కూడా మాట్లాడాడు. అంతకుముందు 1-to-1 మీటింగ్ రమ్మన్నాను, నన్ను నేను వెళ్ళినప్పుడు లంచ్ మీటింగ్ లో కలిసాం, అప్పుడే నా సమస్యలన్నీ కూడా చెప్పానని కూడా చెప్పాడు. అంటే చిరంజీవిని ప్రత్యేకంగా లంచ్ కి ఆహ్వానించాడు జగన్, లంచ్ ఇచ్చాడు, ఆయన సాదరంగా ఆహ్వానించాడు, దాని తర్వాత కూడా ఇచ్చేశాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నమస్తే పెడుతున్న విజువల్ ని వీళ్ళు ఎప్పటి నుంచో వాడుకుంటున్నారు. అంటే ఈ నమస్తే పెట్టినప్పుడు ఆయన పెట్టలేదు. అంటే ఏమంటే స్ప్లిట్ ఆఫ్ ద సెకండ్ ఫోటోలు, ఇప్పుడు ఇంకొక ఫోటో వాళ్ళు రిలీజ్ చేశారు, జగన్ నమస్తే పెడుతున్నాడు, చిరంజీవి పెట్టలేదు నిల్చుకొని ఉన్నప్పుడు. సో ఇప్పుడు నేను పెడుతున్నావు, నువ్వు పెడతావు, నువ్వు దించేస్తావు, నేను అప్పుడే లేకుంటాను చెయ్యి. సో అలాంటప్పుడు ఫోటో తీస్తే వస్తుంది. రెండోది, ఇవాళ ఆన్లైన్ లో వచ్చేసినాక నమస్తే తీసేయమని జమీన్ అడిగితే సెకండ్ లో తీసి ఇచ్చేస్తాడు నమస్తేని. ఆయన నమస్తే లేకుండా పెట్టమని ఫోటోలను అసలు నమ్మకూడదు, ఇప్పుడు వీడియోలను కూడా నమ్మలేము. సో ఆ వ్యక్తులు చెప్తా తప్ప అది చిరంజీవి క్లియర్ గా అయితే చిరంజీవి చెప్పింది ఏంటంటే జగన్ మమ్మల్ని అవమానించలేదు అనేది తేల్చేశాడు. అట్లాగే జగన్ సినిమా వాళ్ళనేమి వేధించలేదు, మేము పోయిన అడిగినవి చేశాడు
అని చెప్పాడు. ఆ తర్వాత పేర్ని నాని అఖండ సినిమా అప్పుడు కూడా బాలయ్య నాకు ఫోన్ చేసి నేను జగన్ గెలుస్తానని అడిగాడా లేదా, నేను నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నాను, ఆయన తల్లిదండ్రుల సాక్షిగా చెప్పమను అడగలేదని కూడా ఛాలెంజ్ చేశాడు. బాలకృష్ణ దానికి సమాధానం వీలేదు. సో అప్పుడు కూడా జగన్ ఏమన్నా అంటే ఆయన వస్తే ఆయన మర్యాదకి భంగం కలుగుతుంది, కాబట్టి ఆయన ఏం అడుగుతున్నాడు అది చేసి పెట్టండి అని నేను చెప్పాను, జగన్ చెప్పాను నాకని కూడా ఆయన అంటున్నాడు. ఓవరాల్ ఏంటంటే జగన్ ఒక సైకో, ఒక శాడిస్టు అనేది ఎప్పటి నుంచో వీళ్ళ కథనం, నెరేటివ్. ఆ నెరేటివ్ లో భాగంగానే నిన్న కూడా జరిగింది. దాన్ని ఇప్పుడు చిరంజీవి బ్రేక్ చేసినట్టుగా అర్థమవుతుంది. అయితే చిరంజీవి పవన్ కళ్యాణ్ తెలియకుండా చేస్తాడా అనేది ఇప్పుడు అందరికి డౌట్. పవన్ కళ్యాణ్